మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య అనేది ఏం చిన్న సమస్య కాదు. అది మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. మరి ఈ కాన్స్టిపేషన్ ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ అంజలి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేడం, కాన్స్టిపేషన్ అని మనం ఎప్పుడు డిక్లేర్ చేసుకోవాలి, కాన్స్టిపేషన్ అని ఎప్పుడు అనాలి? ఫస్ట్ థింగ్, కాన్స్టిపేషన్ అన్నది రొటీన్గా రోజు వెళ్ళి వాళ్ళకి మలం అన్నది కామన్గా లూజ్ మోషన్ రావాలి. అది మరి గట్టిగా ఉండకుండా వాళ్ళు వెళ్ళడానికి చాలా కష్టపడితే అది కాన్స్టిపేషన్ కింద వస్తుంది ఫస్ట్. రెండోది ఏంటంటే ప్రతిరోజు వెళ్ళకుండా 2 రోజులు 3 రోజులకి పిల్లలు వెళ్తూ ఉంటారు, అది మళ్ళీ కాన్స్టిపేషన్ అంటాం. మామూలుగా లూజ్ మోషను అంటే లూజ్ అంటే లిక్విడ్గా ఉండదు, సెమీ సాలిడ్గా చాలా సులభంగా మలం బయటకు వచ్చేస్తూ ఉంటే అది కాన్స్టిపేషన్ కాదు అంటారు. పెద్దోళ్ళు ఏంటి చిన్నపిల్లలు ఏంటి అందరికీ అదే రకంగా వెళ్తూ ఉంటే అది కాన్స్టిపేషన్ కాదు. కాన్స్టిపేషన్ ఎప్పుడు వస్తుందంటే రెగ్యులర్గా డైలీ మలం పోకుండా 2 రోజులు 3 రోజులకు ఒకసారి వెళ్తే అది ప్రాబ్లం. అది లేకుండా రెగ్యులర్గా వచ్చేలా ఉండాలంటే మనకి డైట్లో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సాల్యుబుల్ ఫైబర్ అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్, సో దీని మధ్యన డిఫరెన్స్ ఏంటి? సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకు ఒంట్లో తిన్న వెంటనే ఒంటికి అబ్జార్బ్ అయిపోద్ది. ఇప్పుడు పీచు ఉంది, ఆకుకూరలో పీచు ఉంది, అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏమైపోతుంది, పీచు ఎక్కువ ఉంటుంది, ఆ పీచు ఎక్కువ ఉండి తర్వాత ఏమో అది డైజెస్ట్ కాదు, అది ఇన్సాల్యుబుల్ ఫైబర్. అది ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ తగ్గించేస్తాయి. అదే రకంగా ఇప్పుడు మనకి రొట్టెలు చేసుకుంటాం, అన్ని ఈ గింజ ధాన్యాలు వాడతాం, అది తక్కువగా మరపట్టిని ఉంటే దాంట్లో పైన ఉన్న పొట్టు అదేమో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కింద. అది ఇన్సాల్యుబుల్ ఏంటంటే అది బాడీకి అది కాన్స్టిపేషన్ లేకుండా వాడేయడానికి ఉపయోగపడుతుంది, అది ఒంట్లో అబ్జర్వ్ కాదు. ఇప్పుడు సాల్యుబుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, పిండి పదార్థాలు, జొన్న రొట్టి పైన మరపెట్టకుండా పైన పొట్టుతో పాటు చేసేస్తే అప్పుడు ఏమైపోద్ది, దాంట్లో పొట్టు సగం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కాన్స్టిపేషన్ లేకుండా అదేమో ఫైబర్ కింద వెళ్ళిపోద్ది. కార్బోహైడ్రేట్ సాఫ్ట్ ఫైబర్ కింద ఉండదు, అది ఒంట్లో ఏదైతే సాఫ్ట్ ఫైబర్ అయితే ఉందో అదేమో ఒంటికి పడుతుంది, ఒంటికి క్యాలరీస్ ఇస్తుంది, ఇంధనం ఇస్తుంది, అది మంచిది. కానీ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో అదేమో కాన్స్టిపేషన్ లేకుండా ఉన్న ఫుడ్ని బయటికి తరివేయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్, సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్. అలాగని చెప్పి కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మానడం మంచిది కాదు, రెండు ఉండాలి. సాల్యుబుల్ ఉంటే మనకి శరీరానికి కావాల్సినంత క్యాలరీస్ ఇస్తుంది, ఆ ఇంధనం వలన మనం పని చేయడానికి ఏంటి వివిధ ఆర్గన్స్ పనిచేయడానికి అట్లీ క్యాలరీస్ కావాలి కాబట్టి అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అదే రకంగా సాల్యుబుల్ ఫైబర్ అవసరం దానికి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే ఉందో మనకి ఏ ఫుడ్ తిన్నా మిగిలిపోయిన వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తరవడానికి మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ కావాలి. అది ఎలా ఉత్తిని బయటికి తోసేయాలి, లేకపోతే కాన్స్టిపేషన్ వస్తుంది. ఇప్పుడు కాన్స్టిపేషన్ రావడానికి కూడా మేజర్గా రీజన్ మనం తీసుకునే డైట్ ఒకటే ఉంటుందా, లేకపోతే మన లైఫ్ స్టైల్ కూడా కారణం అయి ఉంటుందా? పిల్లల్లో అయితే కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మెయిన్ కొంత లైఫ్ స్టైల్లో కూడా ఉంటుందమ్మా. ఎక్సర్సైజ్ ఉండాలి, తినేసి కూర్చున్నా కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. మనకి ఎక్కువగా ఫైబర్ లేకుండా ఒక మాదిరిగా తిన్నాం అనుకో అప్పుడు కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. కానీ ఒక ఫైబర్ తక్కువ ఉన్న ఆహారంలో కూడా బాగా ఎక్సర్సైజ్ చేసి అటు ఇటు పరిగెత్తి చేస్తూ ఉంటే అందులో కొంచెం ఉన్న పీసు కూడా ఎంత కావాలో అంత అబ్జర్వ్ చేసుకుని అంత బయటకు వచ్చేస్తుంది, అంత కాన్స్టిపేషన్ రాదు అప్పుడు. ఇంకొకటి రెండోది ఏంటంటే ఫుడ్తో పాటు వాటర్ కూడా కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఆ వాటర్ కంటెంట్ లేకపోతే ఇది హార్డ్ స్టూల్స్ కింద అయిపోద్ది. అయిపోయి వాళ్ళ పిల్లలకి స్టూల్స్ పాస్ అవ్వడానికి పెద్దవాళ్ళు ఏంటి చాలా హార్డ్గా కష్టపడతారు. ఎక్కువ నీరు ఫుడ్తో పాటు ఎక్కువ నీరు తాగారనుకో అదేమో సాఫ్ట్ స్టూల్ కింద వచ్చి అది ఈజీగా పోతూ ఉంటుంది అనమాట. అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కాన్స్టిపేషన్ ఎప్పుడైతే వస్తుందో ఒకటి పీసు తక్కువ ఉన్నా వస్తుంది, రెండోది తినే ఆహారంలో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉన్నా కూడా కాన్స్టిపేషన్ సరిపోద్ది. ఆ ఉన్నది అది లూజ్గా వెళ్ళిపోదు, గట్టిగా ఉండిపోవడం వలన 1-2 రోజులు అది వాళ్ళు చాలా కష్టపడి మలం తీయాలి. దాంతో ఒక్కోసారి రక్తం కూడా పడుతుంది మలంలో.
అంత లెవెల్ వరకు రావాలనుకుంటే కాన్స్టిపేషన్ లేకుండా చేసుకోవాలి. నవడేస్ అంటే మనం చిన్నపిల్లల్లో చూస్తున్నాము కాన్స్టిపేషన్. ఎందుకు వీళ్ళల్లో ఎక్కువగా పెరుగుతుంది? వాళ్ళు అసలు ఆ మోషన్ వస్తుంటే ఆపుకోవడం అనేదే సమస్య, లేకపోతే వాళ్ళ డైట్లో కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన చేంజెస్ చెప్పుకోవచ్చా? వాళ్ళు తీసుకునే స్నాక్స్ లైక్ అలా వాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు తల్లిపాలు తాగినంతసేపు తల్లిపాలల్లో గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. అదేంటి వాళ్ళకి కరెక్ట్గా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ ఉండదు. కొంచెం పెద్దోళ్ళు అయ్యేటప్పటికి మన ఆహారం పెట్టడంలో కొన్ని ఈ పీసు తక్కువ ఉన్న ఆహారం పెట్టామనుకోండి వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. ఇంకోటి వాళ్ళేమో ఎక్కువ ఆటలాడి పరిగెత్తి చేస్తూ ఉంటే కాన్స్టిపేషన్ ఉండదు. అక్కడే కూర్చొని ఒకటే చేసుకొని లేకపోతే క్రేడిల్లో చిన్న క్రేడిల్లో వేసి అక్కడే ఉండే అన్నీ ఉంటే అప్పుడు వాళ్ళకి మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్కి ఫుడ్డే కాదు, ఫైబరే కాదు, కొంత ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఉన్న ఫైబర్ లోపల నుంచి మూవ్ అవుతూ ఉండాలి. బవల్ మూమెంట్ బాగా ఉండాలి. అది దానికి మనకి ఏంటంటే కాన్స్టిపేషన్ అలా రావాలి అని అనుకుంటే ఫైబరే ఉండాలి, పిల్లలకి ఎక్సర్సైజ్ ఉండాలి. రెండు ఉంటే అప్పుడు కాన్స్టిపేషన్ లేకుండా వస్తుంది. అంటే కొంతమంది మార్నింగ్ లేచిన వెంటనే ఏదో ఒకటి హాట్గా తీసుకుంటే, హాట్ వాటర్ ఎనీ డ్రింక్స్ హాట్ తీసుకున్నట్లయితే అప్పుడు ఈ సమస్య నుంచి మేము బయటపడుతూ ఉంటాము అని అంటారు. అది కేవలం అదొక అపోహన అంటారా, లేకపోతే అలా చేయడం వల్ల కూడా జరుగుతుంది అంటారా? చాలా తక్కువ. ఇప్పటి వరకు రీసెర్చ్ చేయడం ఏంటంటే ఆ వేడి చలవ అన్నది ఎక్కువ ప్రూవ్ చేయలేదు. ఏంటి మన అందరం నమ్మకాలు తప్ప కానీ వాటర్ కంటెంట్ మటుకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వేడిగా తాగని చల్లగా తాగని ఫుడ్లో కంపల్సరీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే కాన్స్టిపేషన్ ఉంటుంది, తగ్గుది. లేకపోతే కాన్స్టిపేషన్ మనకు చాలా మంది ఏంటంటే బయట వెళ్తున్నాం కదా, వాటర్ తాగేస్తే బాత్రూమ్కి వెళ్ళాలి, వీటికి వెళ్ళాలని చెప్పి మనం రోజుకి కావాల్సిన 1.5 లీటర్స్ వాటర్ని మనం 1/2 లీటరే తాగుతాం. అప్పుడు స్టూల్స్ మూవ్ కావు. అందుకని గట్టిగా ఉండిపోవడంతో కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. ఇది ఎప్పుడు మనకి కాన్స్టిపేషన్ వాటర్ కంటెంట్కి లింక్ అయి ఉంటుంది. వాటర్ సమానంగా ఉంటేనే నీకు కాన్స్టిపేషన్ తగ్గుద్ది, మోషన్ లూజ్గా వెళ్తుంది, వాళ్ళకి ఇది ఎక్కువ ఉండదు, బాధ ఉండదు. లేకపోతే చిన్నపిల్లల్లో వాళ్ళు చాలా ముక్కి వెళ్ళేటప్పుడు రక్తం కూడా పడుతూ ఉంటుంది. సో అలాంటి ఆ సిచ్యువేషన్ రానివ్వకుండా జాగ్రత్తగా కొంచెం ఆ ఫుడ్లో ఎక్కువ పీస్ ఉన్నట్లుగా పెట్టాలి. సో ఫైబర్ కంటెంట్ ఫుడ్స్ అంటే వెజిటేబుల్స్లో ఏమొస్తాయి మ్యామ్? ఎక్కువ ఆకుకూరలమ్మా. ఆకుకూరలు చాలా ఆకుకూరలో చాలా ఎక్కువ వస్తుంది. తర్వాత ఇప్పుడు కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఇప్పుడు బీరకాయ అటువంటివి ఉన్నాయి, పైన తొక్క తీసి పచ్చళ్ళు పెడతాం మనం, దాంట్లో కూడా ఫైబర్ చాలా ఉంటుంది. ఇప్పుడు మన దోసకాయ ఉంది, పైన తొక్కతో పాటు పచ్చడి పెడతాం, లేకపోతే అలాగే కూరలు వండుతాం, అన్నీ తీసేసి వండాం. వీటిల్లో ఫైబర్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది లూజ్ మోషన్ ఈజీగా అయిపోతూ ఉంటుంది. కొన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా ఇప్పుడు మటను చికెను వాటిల్లో కూడాను న్యాచురల్గా కొంత ఫైబర్ ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోయిన వారిలో కూడా కాన్స్టిపేషన్ చూడొచ్చు అంటారా ప్రాబ్లం? నిద్రకి లింక్ అంటే డైజెస్టివ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఫుడ్తో కంట ఎక్కువైపోయిందంటే మానసికంగా కొంత ఎంజైమ్స్ రావాలన్నా, కొన్ని ఆర్గన్ మూవ్మెంట్స్ కావాలన్నా అది కావాలి. ఫుడ్తో పాటు అది మూవ్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి, ఫుడ్ మూవ్ అవుతూ ఉండాలి. దానికి కొంచెం మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో ఇంకోటి చాలా టెన్షన్లో ఉన్నా కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తుంది. ఎందుకంటే నర్వ్స్ మూవ్ కావు, మూవ్ చేయనివ్వదు. సైకలాజికల్గా బాడీ డైజెస్టివ్ సిస్టమే ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోద్ది, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా మూవ్ కాకపోవడం వల్ల సరిగ్గా డైజెస్ట్ కాకపోవడం, ఇవన్నీ చిన్న చిన్న దీనివల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది. నార్మల్ రొటీన్గా మైండ్ స్టడీగా ఉండి సరి అయిన ఫైబర్ ఉంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ చాలా తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, బాడీని అడ్జస్ట్ చేసుకొని ఒక టైము ఒక దీనికి ఉండాలి. దాని తిన్న ఆహారానికి సరిపడా వాటర్ కూడా ఉండాలి. రోజుకి మినిమం 2 లీటర్స్ వాటర్ అంటాం ఎల్డెంట్ వాళ్ళకి. పిల్లలకు కూడా వాళ్ళ వయసును బట్టి ఆ వాటర్ తగ్గిపోయి మనం గట్టిగా డీప్ ఫ్రైడ్ ఫుడ్, తర్వాత అన్నం లేకపోతే చపాతీలు రొట్టెలు అలా పెడితే ఫుడ్ మూవ్ కాదు, అప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. అక్కడ అందుకని ఎక్కువ ఆకుకూరలు తినండి అని చెప్పంటాం. పొట్టుతోటి కూరగాయలు వండేయండి, పొట్టు తీసేసి వండద్దు. ఇప్పుడు దుంప కూరల్లోనే పైనంతా తీసి వండుతారు, దుంపలు తగ్గించండి. ఇవన్నీ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి అవి బాడీకి అబ్జర్వ్ అయిపోతాయి, మూవ్ చేయదు ఆ ఫైబర్ లేకపోవడం వల్ల.
అది కాన్స్టిపేషన్ వస్తుంది. దానివల్ల ఈ మిగతా సమస్యలన్నీ కొంటా ఉంటాయి అన్నమాట. ఒకదానికి ఒకటి అలా లింక్డ్గా. అదే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కాన్స్టిపేషన్ రావడానికి రీజన్స్ అండ్ దాన్ని డైట్ తోటి ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.